జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినీ కార్మికుల ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రయత్నించాయి. వారి మద్దతు కూడగట్టుకుంటే విజయానికి ఢోకా ఉండదు అనే ధీమా అన్ని పార్టీలు నెలకొంది. ఈ క్రమంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి వారికి వరాలు కురిపించింది. మరొక వైపు గులాబీ పార్టీతో పాటు బీజేపీ పలు సినీ కార్మిక సంఘాలతో పలుమార్లు చర్చించుకున్నాయి. ఇంతకీ ఉప ఎన్నికల్లో సినీ కార్మికుల ఓట్ల ప్రభావం ఎంత? వారి ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినీ కార్మికుల ప్రభావం కీలకంగానే ఉంది. నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్లో కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, రెహమత్ నగర్ డివిజన్ పరిధిలో 24 క్రాఫ్ట్లకు చెందిన సినీ కళాకారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి సంబంధించి సుమారు 22,000 ఓట్లు ఉన్నట్లు అంచనా. ఎన్నికల బరిలో ఉన్న 3 ప్రధాన పార్టీల అభ్యర్థులకు సినీ రంగంతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే సినీ కార్మికుల ఓట్లను గంపగుత్తగా ఒడిసిపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి వారితో నేరుగానే సమావేశం నిర్వహించారు. యూసుఫ్గూడలో మీటింగ్ పెట్టి వారి అవసరాలకు అనుగుణంగా హామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలని వచ్చే నిర్మాతల నుంచి సినీ కార్మికుల సంక్షేమ నిధికి 20% రెవెన్యూ ఇవ్వాలని మెలక పెడతామని తెలిపారు. దానికి అంగీకరించిన వారికే రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఇది సినీ కార్మికుల్లో జోష్ నింపిందే. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబానికి సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. కృష్ణానగర్ ఏర్పాటులో నవీన్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కీలకంగా వ్యవహరించారు. కొంతకాలం సినిమా రంగానికి చెందిన పలు యూనియన్లకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. చిత్రపురి కాలనీ ఏర్పాటులోనూ నటుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి కృషి చేశారనే పేరుంది. అంతేకాదు తన కుమారుడికి మద్దతివ్వాలని సినీ కార్మికులకు చిన్న శ్రీశైలం యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఇది సినీ కార్మికుల ఓట్లను ఒడిసిపట్టేందుకు నవీన్ యాదవ్ కు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్ గతంలో సినీ నిర్మాతగా వ్యవహరించారు. ఆయనకు సినీ కార్మిక సంఘాలతో మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచాక సినీ పరిశ్రమలో ఎవరికి సమస్య వచ్చినా మాగంటిని ఆశ్రయించేవారు. చిత్రపురి కాలనీ అంశంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు అనే పేరుంది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు కార్మికుల్లో చాలా వరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపించారని లెక్కలు చెబుతున్నాయి. ఈసారి కూడా వారి ఓట్లు సాధించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించారు. కానీ గులాబీ పార్టీ వైపు సినీ కార్మికులు పెద్దగా మొగ్గు చూపించలేదు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సైతం గతంలో టీడీపీలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు నిర్వహించారు. కొన్ని సినిమాలకు స్నేహితులతో కలిసి ఫైనాన్స్ కూడా చేశారు. కార్మికుల యూనియన్లతోనూ టచ్ లో ఉన్నప్పటికీ వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో ఆయన విఫలమయ్యారు. మొత్తంగా సినీ కార్మికుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం హస్తం పార్టీకి సత్ఫలితాలిచ్చింది. నవీన్ యాదవ్ కు సినీ కార్మికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడం విజయంలో ప్రభావం చూపించింది.